పోలవరం బనకచెర్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు తెర మీదకి వచ్చింది. అయితే ఈ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మెగా ఇంజనీరింగ్ సంస్థ ఒక నివేదిక ఇచ్చిందట. తెలంగాణలో కాళేశ్వరం నిర్మించాము అద్భుతంగా, 1 కోటి ఎకరాలు సాగులోకి వచ్చింది. ఒకప్పుడు కరువు ప్రాంతంగా పేరున్న తెలంగాణ రతనాల సీమగా మారింది. భారతదేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉంది. భారతదేశానికే తెలంగాణ అన్నపూర్ణగా మారింది అంటూ మెగా వాళ్ళు ఒక రిపోర్టు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలోనే. జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టులు నిర్మించడం, వాటిని పూర్తి చేయడం, భూములకు నీళ్ళు ఇచ్చే అలవాటు లేదు కాబట్టి వాటిని పక్కన పడేశారు. ఎంతసేపటికి బటన్ నొక్కటం, ఎవడో ఒకటి ఖాతాలో 10,000 వేయడం, వాళ్ళల్లో మధుపాన ప్రియులుంటే వారు పోయి షాపుల దగ్గర గుంపులు ఆ మందు పిచ్చి మందు కొనుక్కొని తాగడం. ఆ విధంగా 4 లక్షల మంది సిరోసిస్ బారిన పడ్డారు. 50,000 మంది ప్రాణాలు కోల్పోయారు. కనీసం రోడ్ల మీద నడవాలన్నా కూడా ఆలోచించుకుని అడిగేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. గుంతల ప్రభుత్వం అని పేరు పడింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఏదంటే 2019 నుంచి 2024 దాకా గుంతల ప్రభుత్వం. 2024 వచ్చిన తర్వాత ఆ 5 సంవత్సరాల్లో పడ్డ గోతులు పూడ్చడానికే కూటమి ప్రభుత్వానికి 3,600 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. గోతులు పూడ్చడానికి. ఇక కొత్త రోడ్ల నిర్మాణం అయితే మరో 6,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొత్తగా రోడ్లు నిర్మించాలి. ఇక పోలవరం బనకచెర్ల విషయానికి వస్తే ఆంధ్ర మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. గోదావరిలో 2,000 టీఎంసీలు సముద్రం పాలవుతా ఉన్నాయి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళంతా చెప్తా ఉన్నారు ప్రతి మీటింగ్లో. అందులో నిజం లేదు అంటాడు ఒక మేధావి. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ప్రతి సంవత్సరం ఒక 15 రోజులు 20 రోజుల్లో 30 లక్షలు 40 లక్షల క్యూసెక్కుల ఫ్లడ్ వస్తే 2,000 టీఎంసీల వరద జలాలు సముద్రంలో కలిసిపోతా ఉన్నాయి. ఆ తర్వాత గోదావరిలో జలాలు ఉండడం లేదు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోదావరిలో జూన్ నుంచి నవంబర్ వరకు 50,000 క్యూసెక్కుల తక్కువ వరద ప్రతిరోజు తగ్గకుండా అందుబాటులో ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు కూడా నిర్మిస్తే అక్కడ 170 టీఎంసీల జలాలను నిల్వ చేసుకునే అవకాశం ఉంది. జూన్ మాసం రాగానే ధవళేశ్వరం డెల్టా కింద సాగునీటిని విడుదల చేస్తూ ఉంటారు అధికారులు. ఎందుకంటే ఎక్కడో దండకారణంలో పడ్డ వర్షాలు కూడా గోదావరికి వస్తాయి. 200 టీఎంసీలు జలాలు కూడా అందుబాటులో లేవని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుద్దని చెప్తా ఉన్నారు. అది పూర్తి డిపిఆర్ వచ్చేసరికి అది 1,00,000 కోట్లు అవుద్ది. ఆ ప్రాజెక్టు పూర్తి అయ్యేసరికి 1,50,000 కోట్లు అవుద్ది. 1,50,000 కోట్లు ఖర్చు చేస్తే కొత్తగా ఆయకట్టు 7 లక్షల ఎకరాలు మాత్రమే అని మీరు చెప్తా ఉన్నారు. అంటే ఒక్కొక్క ఎకరా ఆయకట్టుకి 45 లక్షల రూపాయలు మీరు ఖర్చు చేస్తారా నీరు ఇవ్వటానికి? ఇప్పటికే ఒక ముఖ్యమంత్రి వచ్చి 10 లక్షల కోట్ల అప్పులు చేసిపోయాడు. మరో ముఖ్యమంత్రి వచ్చి మరో 4 లక్షల కోట్ల అప్పులు చేసేలాగా ఉన్నాడు అని ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. పోలవరం బనకచెర్ల జాతీయ ప్రాజెక్టుగా సాధించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. గోదావరి జలాల్ని బనకచెర్ల వరకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే సీరియస్గా జరుగుతూ ఉంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు నుంచి కుడికాల 17,500 క్యూసెక్కుల కెపాసిటీతో పూర్తి చేశారు. ఆ కాలంలో 38,000 క్యూసెక్కుల కెపాసిటీ పెంచితే పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీ, వైకుంఠపురం వరకు కూడా గ్రావిటీతో ఒక్క యూనిట్ విద్యుత్ కూడా ఖర్చు లేకుండా, ఎక్కడ ఎత్తిపోసే పని లేకుండా గోదావరి జలాలు కృష్ణా డెల్టాకి వస్తాయి. అటు గోదావరి డెల్టాకి ఇటు కృష్ణా డెల్టాకి ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. ఇక కృష్ణానదిలో ఎగువ ప్రాంతం నుంచి నీరు వస్తాయా రావన్న ఆందోళన ఉండదు. కృష్ణానదిలో ప్రతి 5-6 సంవత్సరాలకు ఒక్కసారే ఫ్లడ్ వస్తూ ఉంది. మిగతా 4 సంవత్సరాలు నాగార్జున సాగర్కి నీరే రావడం లేదు, శ్రీశైలానికి నీరే రావడం లేదు. కృష్ణానది మీద ప్రాజెక్టులు ఎక్కువ, నీరు తక్కువ. గోదావరిలో నీరు ఎక్కువ, ప్రాజెక్టులు తక్కువ, అసలు లేవని చెప్పొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా కూడా అందులో వాడుకునేది 70 టీఎంసీలే. రోజుకు 1.5 టీఎంసీ ఎత్తిపోస్తానన్న కేసీఆర్ అక్కడ రోజుకు 1 టీఎంసీ ఎత్తిపోయడానికే ఆడ విద్యుత్ బిల్లులు తడిసి మోపిడి అవుతా ఉన్నాయి.
సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టు కరెంటు బిల్లు వస్తామని. ఇక గోదావరి జలాల్లో 10% వాడుకున్నా కూడా 2 తెలుగు రాష్ట్రాలు సస్యశ్యామలం అవుతాయి. పోలవరం కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి ఎగువ ప్రాంతంలో వైకుంఠపురం వద్దకి నీటిని తీసుకొచ్చి అక్కడి నుంచి 3 లిఫ్టులు పెట్టుకోవడం ద్వారా నాగార్జున సాగర్ కుడి కాలువ కింద 10 లక్షల ఎకరాల ఆయకట్టుకి స్థిరీకరణ చేయవచ్చు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాలువకి నీరు సరిగా రాక చాలా సంవత్సరాలు అవుతుంది. లాస్ట్ ఇయర్ అయితే పెద్ద ఎత్తున వరద వచ్చింది కాబట్టి నీరు వచ్చింది. అందుకే నాగార్జున సాగర్ కుడి కాలువ కింద వరి సాగు చేయడం రైతులు దాదాపుగా తగ్గించేశారు. వాటర్ గ్యారంటీ లేదు. 4 సంవత్సరాలకు ఒకసారి వరి సాగు చేసుకొని మిగతా 3 సంవత్సరాలు మెట్ట పంటలు వేయడం సాధ్యం కాదు. అందుకే మొదటి పంట అంతా వదిలేసి లాస్ట్లో మొక్కజొన్న సాగు చేసుకుంటున్నారు నవంబర్ డిసెంబర్లో. అప్పటికల్లా నాగార్జున సాగర్లో ఎంతో కొంత ఫ్లడ్ వస్తుంది కాబట్టి 6 తళ్ళు, ఒక 2-3 6 తళ్ళు వస్తే మొక్కజొన్న పంట చేతికి వస్తుంది. అదే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టులో భాగంగా నాగార్జున సాగర్ కుడికాల వరకు నీరు తెచ్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో సక్సెస్ అయినట్లే. నాగార్జున సాగర్ కుడికాలం నుంచి ఇక బొల్లాపల్లి రిజర్వాయర్కి 150 టీఎంసీలు కనుక తరలించగలిగితే, అక్కడి నుంచి ప్రకాశం జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు నీరు అందించే వెలిగొండ ప్రాజెక్టుకి నీరు తరలించగలిగితే 80% ఈ ప్రాజెక్టు సక్సెస్ అయినట్టే. ఇక నల్లమలలో సొరంగ మార్గాల ద్వారా బనకచెర్లకు నీరు తరలించడం క్లిష్టమైన వ్యవహారం. సొరంగ మార్గాల పనులు 20 సంవత్సరాలకు కూడా కొలిక్కి వచ్చే పరిస్థితి లేదు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి వెలుగొండ ప్రాజెక్టుకి 2005లో మొదలుపెట్టిన 2 సొరంగాల పనులు ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి 20 సంవత్సరాల తర్వాత. మరో ఇంకా 1-2 సంవత్సరాల్లో సొరంగం పనులు పూర్తవుతాయి అంటున్నారు. అందుకే నల్లమల్ల ఫారెస్ట్లో మరో 2 భారీ సొరంగాలు తవ్వడం అంటే కొంచెం క్లిష్టమైన వ్యవహారమే. అయినా ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. 2-3 సంవత్సరాల్లో పూర్తి చేయడానికి కూడా కొన్ని కంపెనీలు ఆసక్తి చూపుతూ ఉన్నాయి. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా సాధించుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మీద 1,00,000 కోట్ల రూపాయల భారం తగ్గుతుంది. ముందు ప్రాజెక్టును అప్రూవల్ చేసుకుంటే దీన్ని జాతీయ ప్రాజెక్టుగా సాధించేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తున్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే దీని గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక చర్చ ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు మేధావుల అభిప్రాయాలు కూడా తీసుకుపోతా ఉంది. ఎందుకంటే 1,00,000 కోట్లు ఖర్చు చేసేటప్పుడు భవిష్యత్తులో దీని మీద ఏదైనా ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందులన్నీ ప్రజల ముందు ఉంచేందుకు ఇప్పుడే ఏమేమి ఇబ్బందులు రాబోతా ఉన్నాయి, పర్యావరణ సమస్యలు, ఎంత ఖర్చు చేస్తా ఉన్నా, 1 ఎకరాకి సాగులోకి తీసుకురావడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని లక్షల మందికి తాగునీరు ఇవ్వచ్చు అనేటి వివరాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్తే, ఇంజనీర్లతో చర్చ నిర్వహిస్తే, మేధావులతో చర్చ నిర్వహిస్తే కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకోవచ్చు, ఇంజనీర్ల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకోవచ్చు, మేధావుల నుంచి కూడా కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. ప్రాజెక్టు చేపట్టబోయే ముందు 3 నెలల పాటు ఈ ప్రాజెక్టు మీద పెద్ద ఎత్తున ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వెళ్లాలనే ఆలోచన లేదు. రాబోయే కొద్ది రోజుల్లో పోలవరం బనకచెర్లపై కీలక కమిటీని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఆ వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.